నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు సత్యనారాయణ అండి. సత్యనారాయణ. ఇంటి పేరండి? రుద్ర. రుద్ర సత్యనారాయణ గారు. ఇది వచ్చేసి చింతపల్లి అండి. చింతపల్లి గ్రామం, రూరల్ మండలం, ఖమ్మం జిల్లా. ఇప్పుడు మీరు రవి హైబ్రిడ్ సీడ్స్ వల్ల ఈ పచ్చిమిర్చి రకాలు ఒక 2 రకాలు సాగు చేశారండి. ఒకటి వచ్చేసి జెర్సీ 56, ఒకటి డక్కన్ 887. 2 రకాలు సాగు చేశారు. ఎప్పుడు వేసారు ఏమన్నా ఐడియా ఉందా సార్? ఇది ఈ ఆగస్టు 25 నాలుగా ప్లాంటేషన్ చేసిన. ఆగస్టు 25 ప్లాంటేషన్ చేశారు. ఓకే. ఫస్ట్ కోత ఎన్ని రోజులకు వచ్చినట్టు ఐడియా? దాదాపు 40 రోజులు కాకపోతే 50 రోజుల మధ్య వచ్చిందండి. 50 రోజుల్లో కటింగ్ వచ్చింది. ఓకే. ఈ నేల స్వభావం ఎట్లాంటిదండి? ఇది ఇసుక నేల, ఎర్రజక్క నేల. ఇసుక నేల. ఓకే. మీరు మల్చింగ్ షీట్ మీద వేసారు? అవును. ఇది ఈ రెండింటి మధ్య ఎంత ఉంటుంది? లాటర్ పైప్ కి 5 అడుగులు. 5 అడుగులు పెట్టారు. ఓకే. ఆ పేపర్ మీద జిగ్ జాగ్ టైప్ వస్తుంది. డ్రిప్ పెట్టారండి? డ్రిప్. ఓకే. ఇప్పుడు ఎన్ని కోతలు అయి ఉండొచ్చు అండి? ఇది 10-12 కోతలు అయింది. 12 కోతల వరకు అయింది. అంటే ఆగస్టు 20? 25. ఆగస్టు 25 అంటే ఇప్పుడు దాదాపు 7 నెలలు అయింది. 7 నెలలు అయింది. ఓకే. ఎన్ని కోతలు అయి ఉంటాయి? 12 కోతలు. 12 కోతలు అయి ఉంటాయి. ఇప్పుడు యావరేజ్ గా ఫస్ట్ కోతకి ఎన్ని బస్తాలు ఇట్లా యావరేజ్ అంటే ఇది కోతకి వచ్చేసి ఒక కోత 60 బస్తాలు వెళ్ళినా ఒక కోత వచ్చేసి 80 బస్తాలు 90 బస్తాల వరకు పోయింది. మొన్న లాస్ట్ ఫైనల్ గా 50 బస్తాలు ఇక నీళ్లు లేక ఏరుకుందాం. ఇప్పటికీ కాయ బాగానే ఉంది, ప్లస్ పచ్చగానే ఉంది. తోట కూడా కాయలు కూడా బాగున్నాయి. కాకపోతే నీళ్లు ఎద్దడి ఉన్నది ఇక్కడ, అందువల్ల ఇక పచ్చిమిర్చి కోసే టైం లేదు. అందులో మార్కెట్ కూడా డౌన్ అయింది. 20 రూపాయల కిలో వస్తుంది. ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి మీరు ఎండుకాయ కానీ వదిలేసారు? ఎండుకాయ అని కోసారండి? కోసిన 2 క్వింటాల్ సుమారు. అంటే కొద్దిగా కోసారు. అంటే వాళ్ళు కోయంగా కోతలు మిగిలిపోయిన ముగిలికాయ ఉంటది కదా, అది పండితే ఒకసారి కోస్తే 2 క్వింటాల్. ఇప్పుడు వదిలేరు కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఎక్కువ. ఇప్పుడు 5-6 క్వింటాల్ అయితేనే. ఇప్పుడు ఎట్లా అనిపించింది సార్ జెర్సీ 56 కానీ డెక్కన్ కానీ? అసలు డెక్కన ఒక భాగం లేకంటే ఇక నా దేశీ పచ్చిమిర్చిలో రారాదని చెప్పుకోవచ్చు. ఇదైతే జెర్సీ 56 అయితే. డెక్కన కూడా పర్వాలే కానీ దీనంత అయితే కాదు. ఈల్డింగ్ ఇది ఎక్కువ వస్తుంది. అది కాయ క్వాలిటీకి వైట్ ఉంటుంది లేకంటే ఇది షైనింగ్ వస్తుంది. ఇది మార్కెట్ లో పోతే కలర్ షైనింగ్ వస్తుంది. లైట్ గ్రీన్ లో అన్నమాట. ఒకవేళ ఇవాళ మార్కెట్ లో పోలేదు అనుకో, తెల్లారిపోయినా అదే షైనింగ్ తగ్గదు. పేడు మందంగా ఉంటది. కాయలు అంత పేడు మందంగా ఉండదు. ఓకే. ఇప్పుడు ఎంత వచ్చి ఉండొచ్చు ఏమైనా ఐడియా ఉందండి? ఇది వేసింది అయితే 23 గుంటలు చిల్లర. 23 గుంటలు. ఇప్పటి వరకు అయితే ఒక 3 lakhs దాటి 3 లక్షల వరకు. ఎండుగా వదిలితే మళ్ళీ అది ఒక 5-6 క్వింటాల్ అయినా కానీ అది 1 లక్ష రూపాయల దాకా రావచ్చు అని ఒక ఆలోచన. అంటే ఇది ముందేసుకొని దీని మీద వచ్చిన పెట్టుబడి మీకు మిగిలిన 5 ఎకరాల తోటకి చిల్లీ సాగు అంటే పెట్టుబడి ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. ఇది కొద్దిగా వేసుకున్నా గానీ దీని మీద వచ్చిన మందులు పిచికారు మొత్తం టోటల్ అయిపోయింది. ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే పేపర్ కి మల్చింగ్ కి ఇదంతా పెట్టిన పెట్టుబడి నేను సొంతంగా పెట్టుకున్నది. ఇది అందిన కాంచి టోటల్ గా మందు కట్టలు గానీ లేదా అది పురుగు మందు కానీ మొత్తం అది వెళ్ళిపోయింది. ఇప్పుడు రైతులకు ఎవరికైనా చెప్పాలంటే ఇట్లా చెప్పుకోవచ్చు అంటారా? ఇప్పుడు మార్కెట్ ఉంటే మాత్రం వల్ల వచ్చే పెట్టుబడి వచ్చేలా దిగుబడి నుంచి వేరే తోటకి పెట్టుబడి పెట్టుకోవచ్చు. అదే మొత్తం ఎంత సాగు చేస్తారు? కోత కూలి కూడా ఇదండి. ఒక్క మనిషి వచ్చేసి 80 నుంచి 90 క్వింటాల్ వస్తుంది. క్వింటాల కేజీలు 80 కేజీలు 80 కేజీలు వస్తుంది. అయితే ఆ డెక్కన్ కానీ అంత కటింగ్ చేయలేదు. షైనింగ్ అది కొంచెం ఆ క్వాలిటీ వేరండి. అది ప్యూర్ పచ్చిమిర్చి కింద పోద్ది. డ్యూల్ పర్పస్ రెండు విధాలుగా కాకపోతే ఇది ఎర్లీ కాపు. కాపు అసలు నీకు ఇలా పోతే మళ్ళీ నాకు 20 రోజులు పోయినట్టు ఉంటది. అంత కాపు అసలు పిచ్చి పిచ్చిగా గింత రెమ్మతే రెమ్మకాయ అట్లా నిలబడిపోయింది. మరి డ్రాప్ కాదు ఇది. అట్లా నల్లి అసలు దీంట్లో జరి కూడా చేయాలి. చూడండి ఇది టోటల్ గా అయిపోయింది. ఎండింగ్ దానికి భూమిలో సొంత నల్లి అనేది లేదు. మీరు ఇక మన్నం ఇది మసుకుపోయే తత్వం లేదు. వైరస్ తట్టుకుంటది.
నీకు వేరే దాంట్లో నీకు ఎమ్మటి తొప్పలు వచ్చేస్తాయి. ఇది రాదు, ఇది నా హార్డ్ ఉంటది. దీని యొక్క ఆకుతనమా మరి ఏందో తెలియదు కానీ దీని చెట్టే హార్డ్ ఉండి నీకు నల్లిని గోకనీయదు, ఏమి చేయదు. నీకు గింత ఎగురు వస్తే ఆ ఎగురికి పిందె పడాల్సిందే. మంచిగా పూత కూడా ఎడల్పు ఉంటది, పెద్ద పూత. నీకు డ్రాప్ అయ్యే అవకాశం లేదు. ఇక దీని మించిన ఇత్తనం లేదని అనుకుంటున్నాను. నాకు తెలిసిన వరకు నా అనుభవంలో అయితే నేను అంతకుముందు సంవత్సరం నేను 2 రకాలు వేసిన. ఏది దీనికాడికి బెస్ట్ గా అంటే స్టార్ఫీల్డ్ వాళ్ళది డింపుల్ #1 అదే 4-5 సంవత్సరాలు వేసా. ఇది వచ్చినాక వేసాను. దాన్ని మించి ఉన్నదన్నమాట ఇది. మళ్ళీ నీకు అది ఎండుగాయకి స్టార్ఫీల్డ్ రాదు. మళ్ళా అది వైరస్ అటాక్ ఎక్కువ అవుతుంది. వైరస్ కానీ నల్లి కానీ అది తట్టుకోలేకపోతుంది. ఇది అలాంటిది ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. నల్లి కూడా తట్టుకుంటుంది, ఈజీగా వెళ్ళిపోయింది. 5 మందులకి మళ్ళీ సౌకర్యం పోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనం చేసుకుని అమ్ముకుని మార్కెట్ చేసుకుని అమ్మంటే ఆనించే మళ్ళీ ముందు తెచ్చుకుని ఇంతే. డ్యూటీగా డ్యూటీ తెంపుకోవటం, ఆడేసుకోవటం, మందులు తెచ్చుకోవటం, కొట్టుకోవటం అంతే. 3వ రోజు కొట్టుడేగా. డబ్బులు కావాలంటే ఎవరికాడికి కొట్టాలి. అదే ఇప్పుడు మొత్తం స్ప్రేయింగ్లు ఇవన్నీ డ్రోన్ తోటేనండి. డ్రోన్ అంటే పొలం కొద్దిగా వర్షం వచ్చి కింద పడ్డప్పుడు డ్రోన్ తో చేసినాం. తర్వాత మనసు పెట్టి చేపిస్తున్నాం. దీనికి పెట్టుబడి ఎంత అయి ఉండొచ్చు అండి? దీనికి టోటల్ గా దాంట్లో భాగమే. ఇప్పుడు అది స్టీల్ పంపు, దాంతో పాటు 4 పంపులు కొడితే అయిపోయింది. పెద్ద దానికి కొట్టే మంది దీనికి 2 పంపులు అదనం అంతే. దీనికి ప్రత్యేకించి పెట్టుబడి పెట్టింది ఏమి ఉండదు. 5 ఎకరాలకి నేను తీసుకొస్తాను, దాంట్లో 2 పంపులు పీల్చుకొని దీన్ని కొట్టుకోవటం అట్లా. పెట్టుబడి కూడా తక్కువ. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. Can anybody out there hear me?